ఏమే నేను బాగా ఆలోచిస్తే నాకు బాగా కొట్టేస్తుంది. దీంట్లో నువ్వు ఆ స్టిక్ పక్కనెట్టు. అది కాదే, పాపం మీ ఆడలేడీస్ కి పండగ తప్ప పుట్టింటికి ఎప్పుడు వెళ్ళరు కదా. అమ్మ నాన్న చూడాలని బెంగగా ఉంటది. పాపం మీకు కూడా ఉంది కదా. అస్సలేదు. ఎందుకుండదు చూడు, బెంగ పెట్టుకున్న మొహం ఎలా చిక్కిపోయిందో. ఏంటి నాకు తెలియకుండానే? తెలియకుండానే తెగులొచ్చిన పారం కోళ్ళ ఎలా అయిపోయిందో చూడు. మొఖం చావంత పుల్ లాంటి కళ్ళు చోట్ల పడ్డ చెంచాలా అయిపోయినాయి. ఇంకా ముక్కు మూతి అయితే మైదా పిండి ముద్దతో చేసినట్టు అయ్యి బాబు, అసలు చూడలేకపోతున్నావు బాబు నీ మొహం. అబ్బో, మొహం మామూలు కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు? ఖచ్చితంగా మిమ్మల్ని ఇద్దరిని పండక్కి మీ ఊరు తీసుకెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నారు? బయట కేసులు ఎలా ఉన్నాయి? నువ్వు అత్తమాను కేసులు అనకే ఏంటుంటే అదోలా ఉంది. ఆయన కేసుల గురించి ఆలోచిస్తే ఊళ్ళో ఉన్న మీ నాన్న ఫేస్ అయిపోద్ది. పండగ పూట పందెం పుంజుల కాలు దువ్వాల్సిన కాస్త కాళ్ళు చేతుకుని కారపూస్తుంటా కూర్చుంటాడు. పిలవకుండా వెళ్తే పరుగు పోద్ది. కరువులో ఉన్నాడు, పరుగు గురించి ఏం ఆలోచిస్తాడు? ఇదిగో నువ్వు మధ్యలో వచ్చావంటే ఇల్లంతా గుమ్మిడికే దొలించి మరీ కొడతా చెప్తున్నా. చూసేవలే, ఆయన పుట్టింటోళ్ళ మీద ఈగోలేట ఎవరు లేకుండాను. ఆ ఇంటి అల్లుడుగా మీకు లేకపోయినా మీ ఇంటి కోడలుగా నాకుంది. పుట్టింటోళ్ళైనా పిలవకుండా వెళ్తే మొహం చల్లదు. అది మీకు లేదు. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే. మరి ఇంత చింక తారేవేంటి బావా? చిచ్చి, కప్పిచ్చి పుట్టినంటే మొహం కూచైపోద్ది. ఆయన మా అంగారు అక్కడో బఠానీ గింజలు ఎంత ఉంటాడు కానీ బాదం పప్పుల బొలుపు మాత్రం ఎక్కువ. ఫోన్ చేసి పిల్లవాళ్ళని తెలియదు. పాతళ్ళుల్ని పెద్దగా పట్టించుకోరంట. ఇదిగో నేను వచ్చానంటే వంకాయ దంచినట్టు దంచేస్తాను చెప్తున్నాను నిన్ను. అమ్మో వద్దులే. ఆయన పట్టించుకోపోతే మనం పట్టించుకుందాం. లేదంటే సంవత్సరం అంతా ఈఎంఐలు కట్టుకుంటూ ఇల్లు తుడుచుకుంటూ బతకాలి. అమ్మ మన వల్ల కాదు. దొంగమయ్యా, కట్ చేయడేంటి రెస్పెక్ట్ లేకుండాను. పాతళ్ళులకి రెస్పెక్ట్లు కోడి పెట్టలే ఉండవు. దీనమ్మ దీన్ని ఏదో రోజు నాడు సినిమాకని చెప్పి తీసుకెళ్లే టిప్పర్లారి కింద చంపేది. మన వదలద్దు మా అయ్యా. మళ్ళీ కట్ చేసాడు. అయినా వదలమయ్యా. ఈయనేంటినా సేటగా ఉంటాడు అనుకుంటే కోడి పందాల మూడ్లో ఉన్నాడు. ఆ మావయ్య గారు, సంక్రాంతి అంటే ముందే బస్ టికెట్లు అయ్యి బుక్ అయిపోయి ఉంటాయి, జనాలు ఎక్కువగా ఉంటారు, సీట్లు అయ్యి దొరకవు కదా. మనకెందుకంటే మనల్ని పిలవడా? అది మన ఊళ్ళో కనక మహాలక్ష్మి కట్ పీసెస్ వాళ్ళరా బట్టలు ఆఫర్లు అయి బాగుంటాయి కదా. కొన్నారా? కొనేసాను కదా. అయితే పిలుతాడు. నాకు మావిడికి. అంటే మనల్ని పిలిచే ఉద్దేశం లేదా? సరే అల్లుడు, కోళ్ళ ఈత కొట్టించాలి, మళ్ళీ చేద్దాం. మాయగారు పెట్టేశాడు. కోళ్ళను కాదు, చెరులో ఇన్ని దోసేలే. ఏమే ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇక్కడ ఏంటి మళ్ళీ ఏం మేపేస్తున్నావు? వేసిన మ్యాప్లోవే ఎక్కడెక్కడ కొనాలని లొకేషన్ వెతుకుతున్నాం. ఇది పసరపావుల పిచ్చ ఫాస్ట్ గా ఉంది. మా అంగారు ఎలాగ మాట్లాడలేదు. అత్తగారిన బతిమాలుకుందాం. హలో అత్తయ్య గారు, స్మెల్ అదిరిపోతుంది. పండగ పిండి వంటలతో పొయ్యి తగలెట్టేస్తున్నారేటండి. ఫైర్ ఇంజిన్ కన్నా ఫోన్ చేయమంటారా? మీరు వస్తున్నారు కదా, ఆ మాత్రం ఉండాలి కదా బాబు. ఏంటి? టికెట్లు అమ్మాయికి పంపించాం. సాయంత్రం బస్కు బయలుదేరుతున్నారు కదా. అలాగే బయలుదేరతాం, పెట్టేయండి. మీ బ్యాచ్ లోకి మా బఠానీ మాయన కూడా కలిపినట్టున్నారు. తెగ పెర్ఫార్మెన్స్ చేసాడు మా అయ్యా. గట్టిగా దెబ్బతిన్నట్టున్నాయి. ఏంటయ్యి? మా బావ మనోభావాలు ఇచ్చారు గారు ఒకళ్ళు. ఏంటండి శ్రీను గారు, మా ఆవిడేదో క్యాలెండర్ అంటుంది ఏంటండి? అంటారండి. అన్న వెంటనే పండగ ఊరు తీసుకెళ్ళిపోండి, లేదంటే చాలా సార్లు మనోభావాలు దెబ్బతినాల్సి వస్తుంది.